याद रखिए कि हम इस मुल्क के अंदर रहते हैं, जैसे कि राहत इंदौरी ने कहा, इंशाअल्लाह सुबह क़यामत तक हम इस मुल्क के अंदर अपने दीनी और मजहबी कायम रहेंगे। 1986 में मुझे याद है जब शाहबानों का केस हुआ था तो इसी तरह की एक फिजा पैदा हुई थी, और आने वाले दिनों में मैं समझता हूँ कि यही फिजा इस मुल्क के अंदर पैदा होने वाली है। आज ये छोटा सा मुतालिबा आज हम यहाँ पर जमा है, इंशाअल्लाह कल आने वाले दिनों में हमें कुर्बानी के लिए तैयार होना पड़ेगा। मैं आपसे ये अर्ज करना चाहता हूँ कि आज तक हमारी बहुत सी जायदादें तबाह हो चुकी हैं, लेकिन औकाफ का ये जो बिल आएगा तो इसके ज़रिए से हमारी वो जायदादें जो हमारे असलाफ ने हमारे लिए छोड़ी है, हमारी नई नस्ल के लिए छोड़ी है, आने वाले दिनों में इसका हिस्सा बाकी नहीं रहेगा। तो आज ज़रूरत इस बात की है कि ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड आने वाले दिनों में एक बड़े एहतजाजी लाए अमल को भी खतियत देने वाला है, और मैं समझता हूँ कि इंशाअल्लाह हमें हर सतह की कुर्बानी देने के लिए तैयार रहना पड़ेगा। खुदा हाफिज़, शुक्रिया। साहब एडवोकेट रोशनी डाल रहे थे और बहुत हिम्मत बनाने की इन्होंने बात की है। जो वहाँ पे जंतर मंतर पर अब धरना एहतजाजी जारी है वक्फ कानून के बिल की मखालिफत में, तो सैयद नजीब अली साहब का ये धन के साथ आपके साथ है। इंशाअल्लाह ताला ये उम्मत मुस्लिमा के लिए बहुत अपने एहतजाज को दर्ज करवाने के और कोई मौके मुस्तकबिल में आएंगे। साल से मैं सियासत से करीब हूँ, अब मैं ये बात को ज़रूरी समझता हूँ कहने को कि हमारे अतराफ से आए हुए भी कुछ लोग जो हैं जैसा दिया जाएगा, और तमाम मुकर्रिरीन से फिर एक मरतबा इल्तिमास है, अदबन गुजारिश है कि मुख्तसरन अपनी बात को रखें। हम जो पैगाम पहुँचाना चाहते थे कामयाबी के साथ इंशाअल्लाह पहुँच रहा है। अब जज़ाकल्लाह। जो इस वक्त यहाँ जमा हुए हैं वो इसलिए हुए कि हम अपने पूरे मिली तशख़्ख़ुस के साथ पूरी शरीयत पर पाबंद अजीज़ान मोहतरम और नौजवान साथियों जो मौजूदा फस्ताई हुकूमत कर दी गई है, आप अहबाब बहुत जानते हैं। मेरी गुजारिश है कि आप ये नीयत कीजिए, ये इरादा कीजिए, ये अज़म कीजिए कि हम अपने మన దేశం భిన్నత్వంలో ఏకత్వం గల దేశం। మన దేశంలో వివిధ మతాలు వివిధ సంస్కృతులు గల మన దేశం। అయితే కొన్ని ఏళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం విభజించు పాలించు అన్న ధోరణితో పెద్ద ఎత్తున ముస్లింలను శత్రువులుగా చూపించి గద్దెనెక్కుతూ వస్తున్నది। ప్రత్యేకించి ఇప్పుడు ఏదైతే వక్ఫ్ బిల్లు ఉందో ఎండోమెంట్, హిందూ ఎండోమెంట్ ఉంటుంది, ప్రతి మతం వాళ్ళకి వాళ్ళ భూములు ఉంటాయి। ప్రత్యేకించి ముస్లిం ఔకాఫ్ ఏదైతే భూములు ఉంటాయో దానిలో సవరణలు చేసి ముస్లింల భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నది। దీనివల్ల ముస్లింలు పేద ముస్లిం అంతా నష్టపోయే అవకాశం ఉన్నది, ముస్లింల యొక్క అచితానికి పెద్ద దెబ్బ వస్తున్నది। కాబట్టి ఈ యొక్క ముస్లిం పర్సనల్ లా బోర్డు తరఫున పెద్ద ఎత్తున ముస్లింలందరూ కలిసి ఈ యొక్క ధర్నా కార్యక్రమం జంతర్ మంతర్ వద్ద ఏదైతే ఈనాడు జరుగుతుందో దానిలో భాగంగానే ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఈ ధర్నా కార్యక్రమం కొనసాగుతుంది। ఎప్పటి వరకైతే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఏదైతే సవరణలు తీసుకొచ్చిందో వక్ఫ్ బోర్డులో ఆ సవరణలు వెంటనే ఆపాలి। యథావిధిగా ఇంతకుముందు ఉన్న దాని మాదిరిగానే వక్ఫ్ బోర్డును యథాతథంగా ఉంచాలి, లేకపోతే ఏ విధంగానైతే పెద్ద ఎత్తున ఎన్ఆర్సీసీఏసీ దానిలో భాగంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందో రాబో రోజుల్లో ఒకవేళ వక్ఫ్ సవరణలను ఆపకపోతే వక్ఫ్ బిల్లు లోపల చేంజెస్ ఆపకపోతే పెద్ద ఎత్తున ఏ విధంగా గతంలో చేయడం జరిగిందో ఇప్పుడు అదే విధంగా కొనసాగుతుందని చెప్పి ఈ రోజు నిజామాబాద్ పట్టణ లోపల ముస్లిం పర్సనల్ లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం కొనసాగుతుంది। తర్వాత వారు ఈ యొక్క వక్ఫ్ సవరణలు ఆపకపోతే రాబో రోజుల్లో ర్యాలీలు ఉంటాయి, ఆ తర్వాత ధర్నా కార్యక్రమం రాస్తారోకలు ఉంటాయి। ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ యొక్క ధర్నా కార్యక్రమం కొనసాగిస్తాము। అందరికీ జయదేవులు। ప్రపంచ దేశాల్లో ఎక్కడ చూసినా కానీ భారతదేశం లౌకిక దేశం కాబట్టి ఇక్కడ అన్ని కులాలు మతాలు సహా ఒక పెద్ద ఎత్తున వేస్తున్నారు। అలాంటి మనం సాగనీయద్దు, ఏ ప్రభుత్వమైనా ప్రజలు తప్పు చేయద్దు, ఏ ప్రభుత్వం కూడా। కాబట్టి ముస్లింస్ కు తరతరాల నుంచి వచ్చినటువంటి వక్ఫ్ బోర్డులు వాళ్ళ ఆస్తులు తక్షణమే ఉపసంహరించుకోవాలి, పార్లమెంట్ లో బిల్ పెట్టద్దు। ఇది భారతదేశంలో ఇప్పుడు కాదు, నైజాం సర్కార్ కంటే ముందు